మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ హస్తం ఉంది అంటున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్ నేతల పాత్ర ఉందని తేలితే తోడ్క తీస్తామంటున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. పార్టీలో ఏం జరుగుతుంది, నిజంగానే కోవట్లున్నారా? కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ఇలానే ఉంటుందని మీరు ప్రతిసారి చెప్తారు, కానీ మీ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నామినేషన్ రిజెక్ట్ కావడానికి ఇక్కడి నుంచే టిప్ వెళ్ళింది అనేది మీ పైన, మీ పార్టీ పైన వస్తున్న అలిగేషన్. లీక్ అనేది ఎక్కడనో ఒక దగ్గర జరుగుతూనే ఉంటుంది ఇదంతా, వినరా? కాకపోతే బీజేపీ చేసిన వ్యూహం ఏంటంటే, ఆ రాజ్యసభ దొంగలించబడ్డది అడ్డదారిలో ఎలక్షన్ కమిషన్ ద్వారా నటరాజన్ గారి రాజ్యసభ రిజర్వ్ కావడం జరిగింది చేసిరు కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఒక డైవర్షన్ చేయడానికి ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడి నుంచి కోవట్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అని ఒక 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 వాళ్ళు ఒక పదాన్ని వదిలేసారు, ఒక మాటను వదిలేసారు వాళ్ళు. అంటే ఈ కొంత మీడియా అంతా దీని చుట్టూ తిరగడం జరుగుతుంది ఇప్పుడు. అంటే చూడండి, డైవర్షన్ అంతే. దాన్ని జనరల్గా పాలిటిక్స్లో, సెంట్రల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతాడు. స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలంగాణ కాంగ్రెస్ నుంచే టిప్ అందిందనే ఒక ట్వీట్ అయినా చేశారు. బిఎల్ సంతోష్ లాంటి వ్యక్తి మాట్లాడడానికి మీరు బిఎల్ సంతోష్ ఒక పెద్ద పర్సనాలిటీ అని మీరు అంటున్నారు మీ ప్రశ్న. నేనేమంటున్నా ఒక ప్రధానమంత్రి హోదాలో పిఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్షన్ రాని ఎన్నికల కమిషన్ డిసిషన్ తీసుకోదు. ఏదో మామూలుగా మినిస్టర్లు, ముఖ్యమంత్రి చెప్తే వాళ్ళ డిసిషన్ రాదు. ఇది ఒక రాజ్యసభ రిజెక్ట్ చేయడానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తేనే ఎన్నికల కమిషన్ ధైర్యం చేస్తుంది. అది ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్కి ఒక కెపాసిటీ ఉంటుంది. బిఎల్ సంతోష్ పర్సనాలిటీ అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ పర్సనాలిటీ ఆఫీసే ఒక రాజ్యసభ సీటు విషయంలో అంత దిగజారి రాజకీయం చేసినప్పుడు బిఎల్ సంతోష్ పర్సనాలిటీ ఎంత చాలా చిన్నది కదా. ప్రైమ్ మినిస్టర్ పర్సనాలిటీ ముందు బిఎల్ సంతోష్ పర్సనాలిటీ ఎంత చాలా చిన్నది. అనేది స్ట్రైట్గా మాట్లాడే వ్యక్తి స్ట్రైట్గా చెప్పండి, ఈ ఇష్యూలో ఖచ్చితంగా కోవట్ ఆపరేషన్ జరిగిందా లేదా? తెలంగాణలో రాజ్యసభలో వస్తే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీకి పిలిచి చెప్తే సీఎం రేవంత్ రెడ్డి గారు టకా రాజ్యసభలో ఇచ్చేసింది కదా. ఇప్పుడు మనకు అప్పుడు ఎవరు అభిషేక్ సింగ్ వారు కావాలంటే చేసేసిండు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని. దాని తర్వాత రేణుకా చౌదరి గారిని చేయమని పైనుంచి డైరెక్షన్ వచ్చి చేసేసారు. సరే, అనిల్ యాదవ్ని యూత్ కాంగ్రెస్ నాయకుడు గారు రేవంత్ చేసిండు. అంటే ఇంత ఎలాంటి అంటే పార్టీ డైరెక్షన్ని ఫాలో అయిన సిస్టంలో తెలంగాణలో రాజ్యసభలు చేసినప్పుడు ఏదో రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో రాజ్యసభకు నటరాజన్ గారికి ఇచ్చిన దాంట్లో ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ అని వాడు బురద జల్లి వాళ్ళు తప్పించుకోవడానికి బురద జల్లిరు. ఎక్కడనో ఒక దగ్గర ఇది జరిగిందని ఎక్కడుందని వాళ్ళ తోడుకలు తీస్తారు, అంత ఈజీగా వదలం. ఇంటి దొంగల విషయంలో, కోవట్ల విషయంలో ఒకవేళ నిజంగానే మీనాక్షి నటరాజన్ ఇష్యూలో జరుగుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సంగతి తేలుస్తామన్నది జగ్గారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సనీతో, విజయ్ టీవీ 9 హైదరాబాద్.